యుద్ధం ఆరంభమైంది. తమపై దాడి చేసిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని అన్నారు. అంటే ఇక యుద్ధం భీకరంగా ఉండనుంది. మరి విజయం ఎవరిని వరిస్తుంది? ఓటమి అంటే ఎరుగని ఇజ్రాయెల్నా లేదా హమాస్ మిలిటెంట్లనా? ఇది యుద్ధ ఫలితమే నిర్ణయిస్తుంది. మరి ఇజ్రాయెల్లో యుద్ధంలో హమాస్ గెలుస్తుందా అంటే కష్టమేనని చెప్పాలి. అధునాతన ఆయుధాలు, సాంకేతికత ఉన్న ఇజ్రాయెల్ను తట్టుకొని నిలబడటం కష్టమే. మరి ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి? ఇజ్రాయెల్కు ఏ దేశాలు సాయం చేస్తాయి? ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో పాలస్తీనాపై దాడి చేస్తే ఈసారి ఆక్రమణ ఎక్కడి వరకు ఉండే అవకాశం ఉంది? పూర్తిగా ఈ దాడిని ఎలా చూడవచ్చు? ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంకు క్రైస్తవులు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరూసలేంలో ఉండే అల్ అక్సా మసీదు వేదికైంది. అయితే ఘర్షణంతా ఈ అల్ అక్సా మసీదు, దాని ప్రాంగణం గురించే. ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్ర స్థలాల్లో అల్ అక్సా ఒకటి. అదే సమయంలో యూదులు ఈ ప్రాంతాన్ని టెంపుల్ మౌంట్గా అభివర్ణిస్తారు. 1967లో జరిగిన అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలేంను జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. అంటే అల్ అక్సా ఇజ్రాయెల్ ఆధీనంలోకొచ్చింది. 1994లో జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య ఓ శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అల్ అక్సా మసీదు విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని నిర్ణయించారు. ఇక్కడ ప్రార్థనలకు ముస్లింలను అనుమతించిన విధంగా యూదులు, క్రైస్తవులను అనుమతించరు. అయితే ముస్లిమేతరులపై వివక్ష చూపుతున్నారంటూ చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతానికి యూదుల రాకపోకలు పెరిగాయి. దీంతో అల్ అక్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్ బలగాలతో పాలస్తీనీలు గొడవకు దిగి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కొద్ది రోజుల కిందట ఇజ్రాయెల్ భద్రతా దళాల సాయంతో యూదు అతివాదులు భారీ సంఖ్యలో అల్ అక్సా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. దీంతో ఘర్షణ ముదిరి హమాస్ దాడులకు దారితీసింది. ప్రస్తుత హమాస్ దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఇజ్రాయెల్ ఆ దాడులను తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఓటమి అంటే ఎరుగని ఇజ్రాయెల్కు ప్రస్తుత దాడి ఒక చిన్న ఆపరేషన్ మాత్రమేనని నిపుణులు భావిస్తున్నారు. దానికి కారణం ఇజ్రాయెల్ సైన్యం, వారి వద్ద ఉన్న ఆయుధాలు, అధునాతన టెక్నాలజీ. ప్రధానంగా వీరి వద్ద 1,60,000 మంది సైన్యం ఉండగా రిజర్వ్ బలగాల రూపంలో మరో 4,65,000 మంది సైన్యం ఉన్నారు. వీరంతా ఆ దేశ పౌరులు కావడం విశేషం. అలాగే రాఫెల్ యుద్ధం విమానాలు, USF-15, 3,000 వివిధ రకాల యుద్ధ ట్యాంకులు, బాలిస్టిక్ క్షిపణులు, ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థ, న్యూక్లియర్ వెపన్స్ తదితర అధునాతన ఆయుధాలు ఉన్నాయి. ఇవి కాకుండా వారి ప్రధాన ఆధారం మొసాద్ ఏజెన్సీ. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సీక్రెట్ ఏజెన్సీల్లో ఇది ఒకటిగా చెబుతారు. ఇలా అనేక విధాలుగా పటిష్టంగా ఉన్న ఇజ్రాయెల్ను పాలస్తీనా అడ్డుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. గత కొంతకాలంగా పాలస్తీనా కూడా బలపడుతూ వస్తుందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. వీరి ప్రధాన బలం వారికి సహకరించే సుమారు 30,000 మంది స్వచ్ఛంద సైన్యం. వీరు అత్యంత శిక్షణ పొందిన, సమర్థవంతమైన వారు. హమాస్ ఆయుధాల్లో ప్రధానమైనవి నేల నుంచి నేల మీద లక్ష్యాలపైకి ప్రయోగించే సామర్థ్యమున్న రాకెట్లు, 72 వరకు యుద్ధ ట్యాంకులు, ఫీల్డ్ ఆర్టిలరీ, 62,200కు పైగా రాకెట్ ప్రొజెక్టర్స్ లాంటి తదితర ఆయుధాలు ఉన్నాయి. అయితే వీరికి గగనతలంలో పోరాటం చేసే ఎయిర్ ఫోర్స్ లేదు. అందుకే ప్రస్తుతం మోర్టార్లతో దాడులకు దిగుతోంది. మండే స్వభావం గల పరికరాలతో కూడిన బెలూన్లను ఇజ్రాయెల్ పైకి వదులుతుంటుంది. వీటి వల్ల మంటలు చెలరేగి భారీగా నష్టం వాటిల్లుతోంది. హమాస్కు సాయం చేస్తున్న దేశాలలో తుర్కియే ఒకటి. ఇది హమాస్కు క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, ఇతర ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఇక ఇరాన్ కూడా హమాస్కు ఆర్థికంగా, సైనిక పరంగా సాయం చేస్తుంది. ఆర్థికంగా పెద్ద మొత్తంలో సాయం చేస్తున్న దేశాల్లో ఖతార్ ఉంది. వీటితో పాటు లిబియా, సిరియా కూడా సాయం చేస్తున్నాయి. ఈ దేశాలు హమాస్కు మద్దతివ్వడానికి ప్రధాన కారణం హమాస్ను ఒక స్వాతంత్ర్య పోరాట సంస్థగా చూడటమేనని నిపుణులు చెబుతున్నారు. నేరుగా ఇజ్రాయెల్ను ఏం చేయలేని దేశాలు పరోక్షంగా దాడులకు సహకరిస్తున్నాయనేది ప్రధాన వాదన. హమాస్ ద్వారా ఈ ప్రాంతంలో ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడానికి దీనిని ఒక పావుగా వాడుకుంటున్నారని కూడా చాలా దేశాలు పరోక్షంగా ఆక్షేపిస్తున్నాయి. అనేక దేశాలు హమాస్ను ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించిన ఖతార్కు అరబ్ దేశాల నుంచి వ్యతిరేకత వచ్చినా ఇవి వాటి ప్రయోజనాలను మాత్రం ఆపడం లేదు. కానీ పాలస్తీనీలు పెద్ద ఎత్తున హమాస్ను వ్యతిరేకిస్తున్నట్లు పలు అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మధ్య ఆసియాలో శాంతి ప్రక్రియకు ఇది దోహదం చేస్తుందని అంతా భావించారు.
1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత సౌదీ అరేబియా ఇజ్రాయెల్ను ఒక చట్టవిరుద్ధ దేశంగా గుర్తించింది. ఇజ్రాయెల్తో సంబంధాలను నిలిపివేసింది. కానీ 2020లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి రెండు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నాలలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెహ్రైన్, మొరాకో ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలా 2023లో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య కూడా ఒక శాంతి ఒప్పందం ముగిసింది. కానీ ప్రస్తుతం తిరిగి హమాస్ దాడులతో ఈ అంశం మళ్లీ తెరపైకొచ్చింది. ఒక పక్కన శాంతి మంత్రం జపిస్తున్న అరబ్ దేశాలు పాలస్తీనాను కట్టడి చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాతో సహా భారత్, చైనా కొన్ని దేశాలు దాడిని తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్కు పూర్తి మద్దతును తెలిపాయి. ఇజ్రాయెల్లో ఒక ప్లాన్డ్ మిలిటరీ స్ట్రక్చర్ ఉంది. నేవీ పరంగా అయితేనేమి కానీ, మిలిటరీ పరంగా అయితేనేమి కానీ, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి కానీ, టెక్నాలజీ అయితేనేమి కానీ, లేటెస్ట్ వెపన్స్ అయితేనేమి కానీ, ఇజ్రాయెల్ కంప్లీట్గా స్ట్రెంగ్తన్గా మనకి కనిపిస్తుంది. అలాగే ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలన్నిటిలోనూ ఇజ్రాయెలే విక్టరీ చూసింది అని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇది కేవలం ఈ యుద్ధ బలాబలాలకి అనుకూలంగా ఈ రిజల్ట్ ఉండకపోవచ్చు. ముఖ్యంగా చాలా జియోపొలిటికల్ టెన్షన్స్, ఇంటర్నేషనల్ ఇంటర్వెన్షన్స్, అలాగే ఇప్పుడున్నటువంటి రీజనల్ కాన్ఫ్లిక్ట్స్, అలాగే ఇతర దేశాల యొక్క ఇంటర్వెన్షన్స్, వీటి అన్ని ఫలితంగా ఈ యుద్ధం యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంతో ఇజ్రాయెల్ పాలస్తీనాలో ఎంతవరకు మళ్లీ భూమిని ఆక్రమిస్తుందో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే యుద్ధం జరిగిన ప్రతిసారి ఇజ్రాయెల్ తన విస్తీర్ణంను పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధం ఇలాగే కొనసాగితే గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్లోని కొన్ని నగరాలు, గ్రామాలు, జోర్డాన్ నదీ తీరంలోని మరికొన్ని ప్రాంతాలను కూడా కలుపుకునే అవకాశం ఉంది. అయితే ఎక్కువ భూభాగాన్ని ఆక్రమిస్తే అంతర్జాతీయంగా అనేక దేశాలు వ్యతిరేకించే అవకాశం ఉంది. దీనిని ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ముఖ్యంగా పాలస్తీనా ప్రజలు తిరగబడతారా లేదా సహకరిస్తారా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకమే. లేదంటే ఇజ్రాయెల్ను, తమ భూభాగం నుంచి హమాస్ను తరిమికొట్టి తమకు జరిగిన నష్టానికి పగ తీర్చుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఇది ఇప్పుడే చెప్పలేని స్థితి. భవిష్యత్తులో జరిగే పరిణామాలే వీటి లెక్కలు తేల్చాల్సి ఉంటుంది.